హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన కిచ్చుపల్లి. ఈరోజు ఒక గమ్మత్తు జరిగింది. మాకు సర్జరీ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్ అని ఉంటుంది అనమాట. అక్కడ అందరు డాక్టర్స్ ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు కలుస్తాము. జస్ట్ డ్రెస్ మార్చుకొని ఎవరికి వాళ్ళ ఓపీలకు కానీ లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే చేసుకోవడానికి వెళ్ళిపోతాము. ఒక కొలీగ్ డాక్టర్, మేడం ఆఫ్థల్మాలజిస్ట్ అనమాట, అంటే కంటి డాక్టర్, నన్ను అడిగారు, ఏంటో కొంచెం అలసిపోయినట్టు ఉన్నారు మేడం మీరు ఈరోజు అని చెప్పి. అప్పుడే నేను కొంచెం కష్టమైన కేసు చేశాను, అందుకే కొంచెం అలసటగా ఉంది అని చెప్పాను. ఇంతకీ ఏంటా కేసు అని అడిగారు అనమాట. అప్పుడు నేను మేడంకి చెప్పాను, ఒక కేసు గుంటూరులో ఆపరేషన్కి అని చెప్పి ఓపెన్ చేశారు, కానీ ఇది కొంచెం కష్టంగా ఉంది, అన్ని అతుకులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రీక్లోజ్ చేసి హయ్యర్ సెంటర్కి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు తర్వాత మన దగ్గరికి వచ్చారు. అది ఈ సంఘటన జరిగి 20 రోజులు అయింది. అయితే ఇప్పుడు ఏం చేశారు మేడం అని మేడం అడిగారు. నేను అన్నాను, నేను లాప్రోస్కోపీ చేశాను, లాప్రోస్కోపీ చేసి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని డీల్ చేశాను అన్నారు. ఆవిడ గబుక్కున, అయ్యో అదేంటండి, అది కష్టమైన కేసు కదా, మీరు ఓపెన్ ఎందుకు చేయలేదు, ఓపెన్ చేస్తే కదా మనకు బాగా కనిపిస్తుంది, లాప్రోస్కోపీలో సరిగ్గా కనపడదు కదా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక కొలీగ్ డాక్టర్కే సరైన అవగాహన లేదు, అంటే లాప్రోస్కోపీ ఇస్ బెస్ట్, దీంట్లోనే చాలా బాగా కనిపిస్తుంది అని ఆవిడకే తెలియకపోతే ఒక కామన్ పర్సన్కి ఎలా తెలుస్తుంది అని చెప్పి దీనికోసం నేను ఒక చిన్న వీడియో చేశాను. ఇది చూడండి ఒకసారి. సపోజ్ ఇదే హ్యూమన్ అబ్డామన్, అంటే పొట్టల భాగం అనుకోండి. ఇప్పుడు మేము ఇలా పట్టుకున్నాము, ఇలా కట్ చేస్తాం. నిలువుగా కోసినప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇలా తీస్తే మాకు కనిపించేది ఇమ్మీడియట్గా ఇక్కడున్న భాగమే. మాకు కనిపించేది ఇంతవరకే మేము స్కిన్ని తీయగలము, ప్లస్ ఈ కింద ఇమ్మీడియట్గా కింద ఉన్నది మాత్రమే మేము చూడగలము. ఎంత ప్రయత్నించినా ఇంతవరకు విజన్ వెళ్తుంది, కానీ ఇంతకంటే దూరం మాత్రం వెళ్ళదు. అదే లాప్రోస్కోపీలో అయితే ఒక చిన్న హోల్ పెట్టి ఒక పొడగాటి టెలిస్కోప్ ఉంటుందన్నమాట, దాన్ని లోపల పెడతాము. ఆ టెలిస్కోప్ ఏంటంటే మొత్తం తిప్పచ్చు, కాబట్టి 360 డిగ్రీస్ ఎంతవరకు అంటే లివర్, స్ప్లీన్, లోపల ఉన్న ఇంటెస్టైన్స్ కానీ కింద వైపు ఉన్న బ్లాడర్, యూట్రస్ అన్నీ కనిపిస్తాయి. ఏది కూడా మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. అది ఎలాగో చూద్దాం. టెలిస్కోప్ ఇలానే ఉంటుంది సన్నగా. ఇలా లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళింది చూడండి, ఇన్సిషన్ ఎంత చిన్నగా ఉందో, కానీ దీన్ని మొత్తం ఇలా తిప్పచ్చు. టెలిస్కోప్ కూడా చాలా పొడుగు ఉంటుంది, 32 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ టెలిస్కోప్ లోపల వెళ్ళిన తర్వాత 16 సెంటీమీటర్ల దాకా లోపలికి వెళ్తుంది, కాబట్టి మనం శుభ్రంగా లోపలంతా తిప్పుతూ 360 డిగ్రీస్ చూస్తాం. ఇది ఎలాగో మనం ఫర్దర్ వీడియోలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం లాప్రోస్కోపీలో ఎలా వెళ్తామో చూద్దాము. టెలిస్కోప్ 36 సెంటీమీటర్స్ అని చెప్పాం కదా, 16 సెంటీమీటర్స్ లోపల ఉంటుంది. సో అది ఎలానో చూద్దాం. ఇప్పుడు టెలిస్కోప్ చూపించాం. ఇప్పుడు మీరు చూస్తుంది యూట్రస్. యూట్రస్ కి ఫైబ్రాయిడ్ ఉంది. ఇది ఓవెరన్ సిస్ట్, ఇది ఓవరీ, ఓవెరన్ సిస్ట్. ఇది వెనకాల ఒక ఫైబ్రాయిడ్ ఉంది. ఇది ఇంకొక ఓవరీ, ఇది ఓవరీ, ఇది ట్యూబ్. ట్యూబ్ కూడా బాగాలేదు. ఇప్పుడు మనం తిప్పుతాము చూడండి. ఇది లివర్, లివర్ కింద గాల్ బ్లాడర్. ఇంకా ఇప్పుడు స్టమక్ కూడా మనం చూడొచ్చు. ఈ తెల్లగా కనిపించేది స్టమక్. ఇవి ఇంటెస్టైన్స్, ఇవి అన్ని ఇంటెస్టైన్స్. సో ఇంత క్లియర్గా కనిపిస్తుంది లాప్రోస్కోపీలో.